శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్రగోచారము తదనుగుణంగా ద్వాదశ రాసుల వారికి ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయము కనుక చూసినట్టయితే, శుక్రుడు 1 ఆగస్టు నుండి 2 సెప్టెంబర్ మధ్యకాలంలో కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కన్యా రాశి శుక్రుడికి నీచ స్థానం అవుతుంది. అయితే కన్యా రాశి అధిపతి బుధుడు, శుక్రుడికి బుధుడు మిత్రగ్రహము గనక, అంటే మిత్రుని క్షేత్రంలో నీచ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే నీచ స్థానం మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము మిత్రక్షేత్రము మూలకంగా అది మనకు కాంపెన్సేట్ అయ్యి మధ్యస్థమైనటువంటి ఫలితాలు శుక్రుడి మూలకంగా కలిగే సూచనలు బాగా ఉన్నాయి. అయితే శుక్రుడు చాలా ప్రధానమైనటువంటి గ్రహం. శుక్రుడు ఎన్నో విషయాలపై ప్రభావాన్ని చూయిస్తాడు. ముఖ్యంగా శుక్రుడు దాంపత్యం పైన, సుఖము, వాహనాలపైన, వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు, సుగంధ ద్రవ్యాలు, సంగీతము, సాహిత్యము, చతుషష్ఠి కళలపైన, విలాసవంతమైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడము, విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడము, సౌందర్యానికి, ఐశ్వర్యానికి, శృంగారానికి, సమస్త భోగ భాగ్యాలకు కూడాను కారకుడు శుక్రుడు. అలాంటి శుక్రుడి యొక్క స్థితి, సంచారము ఏ స్థానాలలో జరుగుతుంది అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశము. శుక్ర బలము స్త్రీణాం శ్రేష్టం అని శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా శుక్రుడు మంచి స్థానాలలో సంచరిస్తున్న సమయంలో మనకు సుఖ సౌఖ్యాలు కలుగుతాయి. పుట్టిన సమయం లోపల కూడాను శుక్రుడి యొక్క స్థితి అనుకూలంగా ఉన్నట్టయితే వాళ్ళ యొక్క జీవనము సుఖమయంగా కొనసాగుతుంది అని మనకు జ్యోతిష్ శాస్త్రం చెబుతోంది. కనుక శుక్రుడి యొక్క సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. కనుక శుక్రుడి యొక్క గోచారం దృష్ట్యా మేషాది ద్వాదశ రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. తులారాశి వారికి శుక్ర గోచారం ఎలా ఉందో తెలుసుకుందాం. అంటే శుక్రుడు సంచరిస్తున్నటువంటి సమయంలో తులారాశిలో జన్మించినటువంటి వారికి ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని గనక మనం చూసినట్టయితే, శుక్రుడు 1 ఆగస్టు నుండి 2 సెప్టెంబర్ మధ్యకాలంలో కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. తులారాశి వారికి కన్యా రాశి ద్వాదశ స్థానం అవుతుంది. అంటే ద్వాదశ స్థానం 12వ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. గోచార రీత్యా శుభప్రదమైనటువంటి స్థానం. కొన్ని ఖర్చులు పెట్టించినప్పటికీ శుభప్రదమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇచ్చేటువంటి స్థానంలో సంచారం చేస్తున్నాడు. అంతేకాకుండా తులారాశికి అధిపతి శుక్రుడు, బుధుడు, శుక్రుడు ఈ కాంబినేషన్లో సంచారం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ అవకాశాలు, మంచి ఫలితాలను మీరు పొందే సూచనలు ఉన్నాయి. ఇక సప్తమ దృష్టితో షష్టమ స్థానాన్ని చూస్తూ ఉన్నాడు. ఇది కూడాను మీకు కలిసి వచ్చేటువంటి అంశం. ఇకపోతే మిగతా గ్రహాల యొక్క వేద మూలకంగా జనించేటువంటి ఫలితాన్ని గనక మనం చూసినట్టయితే కొన్ని ఖర్చులు కనబడుతున్నాయి. వ్యయాలు ఎక్కువగా ఉండేటువంటి సూచనలు ఉన్నాయి. విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి. విదేశ సంబంధమైనటువంటి వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు, లేదా విదేశీ విద్య కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్లకు శుభ సూచకం ఈ సమయము. ఇకపోతే అనవసరమైనటువంటి ఖర్చులు కూడాను ఒక పక్కన పెరిగే సూచనలు కనబడుతున్నాయి. దాన్ని నియంత్రించుకోండి. విదేశీ ప్రయత్నాలకు అనుకూలమైనటువంటి సమయము. ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేదా అదే సంస్థలో ఉంటూ మీరు చేస్తున్నటువంటి పని నుండి
వేరే పనికి మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయడానికి కూడాను అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే వర్క్ లోడ్ మూలకంగా మీరు కొన్ని విషయాలను నిర్లక్ష్యం చేసే సూచనలు కనబడుతున్నాయి. ఒకటి, ఆహారము, ఆరోగ్యము, నిద్ర ఇలాంటి విషయాలను మీరు ఓవర్లుక్ చేసే అవకాశాలు కూడాను ఈ సమయం లోపల ఉన్నాయి. తద్వారా మానసికమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది. ఇకపోతే ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలపై మనస్సు నిలుపుతారు. దేవాలయాలకు వెళ్ళడము, దాన ధర్మాలపై మనస్సు నిలపడము ఇలాంటివి ఈ సమయంలో ఎక్కువగా చేసేటువంటి సూచనలు కనబడుతున్నాయి. దాంపత్యంలో మట్టుకు సహనం అవసరము. భార్యాభర్తలు అనవసరమైనటువంటి చర్చలకు తావివ్వకుండా ముందుకు వెళ్ళడం మంచిది. వ్యాపారంలో పెట్టుబడులు చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి. అనవసరమైనటువంటి ఖర్చులు అంటే మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం మూలకంగా వైద్య రూపకంలో మందుల విషయంలో ఖర్చులు పెరిగే సూచనలు కనబడుతున్నాయి. దాన్ని కొంత జాగ్రత్తగా తీసుకోండి. ఇకపోతే మీకు గిట్టని వారి మూలకంగా మీరు ఎవరైతే శత్రువులుగా భావిస్తారో వాళ్ళ మూలకంగా కొంత ఇబ్బందులు ఉన్నాయి కనుక మీరు ముందుగానే పసిగట్టండి. వాళ్లతో మీరు ఏ విధంగా డీలింగ్ చేయాలి అనేటువంటి విషయాన్ని మీరు నిర్ణయించుకొని ముందుకు వెళ్ళడం చాలా అవసరము. మానసికంగా ప్రశాంతంగా ఉండడానికై ప్రయత్నాలు చేయండి. ఇకపోతే ఓవరాల్గా చూసినట్టయితే ఈ తులారాశిలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల మీకు 50% శుభ ఫలితాలు ఉన్నాయి, 50% ప్రతికూలత ఉంది. అయితే ఒక శుభ సూచకం ఏంటంటే రాష్ట్రాధిపతే స్వయంగా ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు గనక కొంతవరకు మనకు మంచి ఫలితాలు, ఖర్చులు జరిగినప్పటికీ శుభమూలకంగా ఖర్చులు జరిగే సూచనలు ఎక్కువగా కనబడుతున్నాయి. దీన్ని సద్వినియోగపరచుకోండి. శుక్రుడు ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి సమయంలో తప్పకుండా మనము పరిహారాలు చేసుకోవాలి. శుక్రుడి యొక్క అనుగ్రహం కొరకై మహాలక్ష్మి అమ్మవారిని మనము పూజించడము చాలా శ్రేష్టం. మహాలక్ష్మి అమ్మవారిని మీరు పూజించినట్టయితే తప్పకుండా శుక్రుడు యొక్క సంతృప్తి మీకు అందుతుంది. మహాలక్ష్మి అమ్మవారిని ఎలా పూజించాలి అని అంటే అమ్మవారు స్వరూపం శుక్రవారం రోజున మీరు దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ఆ మహాలక్ష్మి అమ్మవారిని తెల్లని పూలతో అర్చించండి. తెల్లని వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించండి. పాలు దానంగా ఇవ్వండి. అన్నదానం చేయండి. ఇవి చేసినట్టయితే శుక్ర ప్రీతి కలుగుతుంది. తద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు అన్నీ కూడాను శుభ ఫలితాలను ఇస్తాడు. శుక్రుడు ప్రధానంగా మనకు ఆనందాన్ని, సౌఖ్యాన్ని ఇచ్చేటువంటి గ్రహము గనుక తప్పకుండా శుక్రుని యొక్క అనుకూలత మనకు ఉండాలి. ఎన్ని ఉన్నప్పటికీ మనిషికి చివరికి కావలసింది సంతృప్తి గనక ఆనందం కొరకై అమ్మవారి యొక్క దీవెనలు మనకు తప్పకుండా కావాలి. కనుక ప్రతి శుక్రవారము అమ్మవారిని సేవించండి. వీలైతే అమ్మవారి యొక్క మహాలక్ష్మి అష్టోత్తర శత నామావళిని శుక్రవారము కనీసము పారాయణం చేయండి. ప్రతినిత్యం కూడాను అమ్మవారికి సంబంధించినటువంటి ఆ శ్లోకాన్ని, ధ్యాన శ్లోకాన్ని మీరు పఠన చేయండి. తద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం కొరకై మీరు త్రిగుణాత్మిక అయినటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపిణి అయినటువంటి దుర్గాదేవిని కూడాను మీరు పూజించవచ్చును. మహాలక్ష్మి అంటే 3 రూపాలలో ఉన్నటువంటి అమ్మవారు. కాబట్టి దుర్గాదేవిని పూజించినప్పటికీ మీకు ఆ మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. దుర్గాదేవిని పూజించేటువంటి క్రమం లోపల అమ్మవారి దేవాలయానికి వెళ్ళి తెల్ల శనిగలతో మీరు ప్రసాదం అమ్మవారికి సమర్పించి, దాన్ని నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని భక్తులకు వితరణ చేయండి. తర్వాత పాలు, పెరుగు ఇలాంటివి దానంగా ఇవ్వండి.
ఇచ్చినట్టయితే అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా లక్ష్మీనారాయణుణ్ణి కూడాను పూజించండి. లక్ష్మీయుక్తుడైనటువంటి నారాయణుణ్ణి పూజించడం మూలకంగా మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అర్చన చేయండి. శ్రీమన్నారాయణుడికి, లక్ష్మీనారాయణుడికి పూజ చేసినట్టయితే తప్పకుండా మీకు అనుగ్రహం లభిస్తుంది. ఇవన్నీ కూడాను మీరు చేయడం మూలకంగా ఇంటి లోపల సౌఖ్యము, ఆనందము, సంతృప్తి, మీరు బయట ప్రపంచంలో ఎన్ని ఆలస్యాలు, అడ్డంకులు, విఘ్నాలు, ఎదురు దెబ్బలు మీరు పొందినప్పటికీ ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం మూలకంగా అవన్నీ కూడాను దూరమయ్యి ఇంటిలో ప్రశాంతము, ఫైనల్గా మీకు సంతృప్తి అనేటువంటిది అమ్మవారి మూలకంగా కలుగుతుంది గనక ఇది చెయ్యండి, సత్ఫలితాలను పొందుతారు. శుభం.